దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆ, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇదంతా కలిపితే ఏంటంటారు? యెహోవా నామం. ఏమన్నా పేరులాగా ఉంది అలా. కిలోమీటర్ చెప్పి ఆయన విస్తారమైన దయా కలిగినాడు, కృపా సత్యములు కలిగినాడు, వేవేల కృప చూపుతాడు, తండ్రుల దోషం కుమారుల మీద కుమారుల దోషం రాపించడు అని చెప్పి ఇది ఆయన నామం. అంటే ఇది పేరు ఎంత పొడుగుంటుందా? అంటే మనకు మానవ బుర్రకు అందినంత వరకు నామము అంటే పిలవటానికి ఒక సంబోధన మాత్రమే. ఒక వ్యక్తిని సంబోధించడానికి, గుర్తించడానికి పనికొచ్చేది మాత్రమే. కానీ దేవునికి సంబంధించిన నామం అంటే పిలవటానికి, సంబోధనకి సంబంధించింది కాదు. అది ఆయన స్వభావానికి సంబంధించిన, అది స్వభావ వర్ణన గుణలక్షణాల ప్రస్తావనది. ఆయన విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, వేవేల తరముల కృప చూపువాడు, తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి పిల్లల దోషం తప్పించేవాడు. అంతేగాని నిర్దోషిని దోషిగా, దోషి నిర్దోషిగా ఎంచడు, చాలా నిక్కచ్చిగా పక్షపాత రహితంగా ఉంటాడు. ఇదంతా కలిపితే ఆయన స్వభావం అవుతుంది. ఆ స్వభావాన్నే నామము అని చెప్తున్నాడు. అంటే దేవునికి సంబంధించి దేవుని నామము అంటే మనం గ్రహించాల్సింది దైవిక స్వభావాలు. ఆమేన్ అనండి. హల్లెలూయా. నాకు యేసు ప్రభు పేరు తెలుసండి బాబు, అది భలే పని, నేను తెల్లగట్టని పేరు పెట్టి కేకెత్తే పలుకుతున్నాడండి ఆయన. ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ నామముని ఎరుగుట అంటే ఆయన స్వభావం తెలుసుకోవటం. ఆయన ఎందుకు కోప్పడతాడు, ఎందుకు సంతోషపడతాడు, ఎప్పుడు క్షమిస్తాడు, ఎప్పుడు తీర్పు తీరుస్తాడు, ఏ విషయంలో ఆయన దుఃఖపడతాడు, ఏ విషయంలో ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తుంటాడు. ఆయన స్వభావం తెలియాలి. ఆయన స్వభావం అర్థం చేసుకుంటేనే, ఆయన స్వభావాన్ని గ్రహిస్తేనే మనకి ఏం తెలిసినట్టు? ఆయన నామం తెలిసినట్టు. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేతని ఘనపరుస్తాను. ఈ భూమి మీద ఎవరికి ఘనత తెలుసా? కేవలం దేవుని పేరు తెలుసుకొని యేసునామములో దయ్యాలు వెళ్ళిపోవాలా, యేసునామములో రోగాలు పోవాలా అని ఇంకా అలాగా మంత్రం చదివినట్టు చదువుకుని తిరిగేస్తాడు చూడు, అతడు కాదట. చాలామందికి యేసునామం అంటే మంత్రమే. దయ్యమో రోగమో తిప్పలో వస్తే యేసునామని వాడేస్తుంటారు. ఇప్పుడు యేసునామములో దయ్యం వెళ్ళిపోమంటే ఆడి మీద పడి లొంగ తీసుకొని 7 అన్నదమ్ములు కొట్టేస్తాం ఎందుకండి? వాడు యేసునామం కాకుండా ఇంకేమైనా పలికాడా? యేసునామే పలికాడుగా, మరి ఎందుకు కొట్టాలా? అంటే పౌలుకున్న, పేతురుకున్న, అపోస్తులకున్న స్వభావాలు ఏమి లేవు. యేసునామం అని చెప్తే పారిపోతాం. కానీ అడు బతుకు మారకుండా, బుద్ధి మారకుండా యేసునామం అని చెప్పాడు, చెత్తకొట్టేసినారు పట్టుకొని. అంటే అక్కడ నామము అంటే ఆ పేరు పలకటం కాదని అర్థమవుతుంది కదా, స్వభావమే కదా. అలాగే శృంగారమును దేవాలయం దగ్గర అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో వెండి బంగారులు మా ఇద్దరు లేవు కానీ మాకు కలిగింది నీకు ఇచ్చిన నజరేయుడైన యేసు నామములో లే అంటే లేచిపోయాడు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ వెండి బంగారులు మా ఇద్దరు లేవు, మాకు తెలిసిన యేసు నామములు అనలేదు వాళ్ళు, మేము కలిగి ఉన్న యేసు నామములు అన్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు అందరికి యేసు ప్రభు నామం తెలుసా తెలీదా? తెలుసు. యేసయ్య అనేది మనం తెలుసుకున్న పేరు, కలిగి ఉన్న పేరు కాదు. వచ్చిన సమస్య అది. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే జఫనీ శాస్త్రి పేరు మీకు తెలుసా? తెలుసు. కానీ జఫనీ శాస్త్రి పేరు మీరు కలిగి ఉంటారా? కాదుగా. ఒక నామము ఎరిగి ఉండేటి వేరు, ఒక నామం కలిగి ఉంటే వేరు కదా. పేతురు గారు అన్నాడు, మాకు వెండి బంగారు లేవు కానీ ఆయన నామం ఉంది మాకు అన్నాడు. నామము తెలుసుకునే కాదు, పిలుచుకునే కాదు, కలిగి ఉండే స్వభావం అయింది. వారు ఆ స్వభావంలో ఉన్నారు కనుక దయ్యమైన పోయింది, రోగమైన పోయింది, జబ్బు అయింది పోయింది, ఏదైనా పోయింది. ఆ స్వభావం లేకుండా పేరు మాత్రమే పలికెత్తే పోయేస్తున్నామంటే అది యేసు ప్రభు కన్నా తక్కువడు, కానీ నీకన్నా తక్కువడేం కదండి. వాడు పడిపోయిన దూత, వాడి ఆధిక్యత కొట్టివేయబడింది, వాళ్ళ బలం కొట్టివేయబల్లా, వాడి బలం కొట్టివేయబడే టైం ఇంకా ఉంది. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, వాడి లోకాధికారి అని, వాడు ఒక సింహం లాంటోడని, తేడా వస్తే మింగేస్తాడు జాగ్రత్త నీ చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు ఈ భాష అంతా. వాడిని బంధించే సమయం ఒకటి రాబోతుందో వాడిని బంధిస్తాడు యేసు ప్రభు.
ప్రకటన 20 చెప్పింది అదే. ఆయన భూమి మీదకి సంఘముతో పాటు వచ్చినప్పుడు సాతానును బంధించి 1000 సంవత్సరాలు మట్టు తెలియని గోతిలో బంధిస్తాడు. అటు తర్వాత వదులుతాడు. ఈ లోపు జనములను మోసపరిచే అవకాశం వాడికి ఉండదని చెప్పాడు. వాడు కూడా బంధించబడతాడు. కానీ ప్రస్తుతం అయితే చెలరైపోతున్నాడు భూమి మీద. కనుక వాడిని కంట్రోల్ చేయాలంటే యేసునామము తెలుసుకుంటే చేయలేవు. యేసునామం కలిగి ఉంటే చేయగల. కలిగి ఉండడం అంటే ఏంటి? ఆ స్వభావాలు, ఆ దైవిక లక్షణాలు, వాటిని నువ్వు కలిగి ఉంటే చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక నీ వరకు నీ సాక్ష్యం ఏంటి? దేవుని నామాన్ని కలిగి ఉన్నావా? దేవుని నామాన్ని ఎరిగి ఉన్నావా? అంటే అర్థం ఏంటి? స్వభావాలు, దైవిక స్వభావాలు. 15వ కీర్తనలు రాస్తాడు కదా, భక్తుల్ని సన్మానిస్తాడట, నీచుల్ని అసహించుకుంటాడట. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు కూడా భక్తుల్ని సన్మానిస్తారు, నీచులను కూడా. ఎందుకని? ఏమో ఆ డబ్బుతో ఉపయోగపడతాడేమో. డబ్బుకుని ఎవరన్నా మనం కాదనికూడదండి. ఆ తాగుపోతాడు, ఆ వ్యభిచారి, ఆ ఉగ్రవాది, ఆ పాపిష్టోడే రేపటి కాలం మనకు అవసరం అవుతాడేమో అని కేకేసి ఏదోటి ఎత్తుంటే, ఎంత కొంత మర్యాద చేస్తుంటే ఆడు రేపొద్దున ఉపయోగపడవచ్చు. అందరికీ పరిశుద్ధులకు ఎలాగ ఆతిథ్యం ఇస్తాడో సర్వభ్రష్టుడికి కూడా అలాగే ఆతిథ్యం ఇస్తాడు. వీడికి ఎలాగ నమస్కారం చేస్తాడో ఆడికి అలాగే నమస్కారం చేస్తాడు. ఎందుకని? వీడికి పరిశుద్ధులు పాపిష్టులు తేడా ఏ ఉండదు. అందరితో టచ్లో ఉంటాడు. ఎవడు ఇప్పుడు అవసరం పడతాడు అన్న బాపుతాడు వీడు. తమ ఇంటి లోపలికి వచ్చిన దేవుని అనుగ్రహమే కాదు, బయట బేరం పెడుతున్న బాలగాడి డబ్బులు కూడా కావాలి వీడికి. లోపల ఉన్న ప్రభు కావాలంటాడు, బయట ఉన్న బాలకు కావాలంటే. ఎవరిని పోగొట్టినప్పుడు వీడు అది పేరేంటి మీకు తెలుసు. ఇంకా కత్తి వాత సంపేవతలు పడేశాడు. ఒక మహాప్రవక్త పట్టిన గతి ఏంటి? వారితో పాటు బిలామును కత్తితో నరకబడి పొడవబడి చంపబడ్డాడు. ఎంత ఘనపరచబడవలసిన వ్యక్తివి. అదే మోసే చచ్చిపోతే, అహరోజు చచ్చిపోతే ఇజ్రాయిల్ ఎంత ప్రలాపించారు. యోసేపు చచ్చిపోతే నీకు దిక్కుదేమన్నాడు. ఇంత పెద్ద ప్రవక్తవే నువ్వు. నీ రేంజ్ ఏంటి తెలుసా? యెహోవా నీ ఇంటికి వచ్చి నీ గదిలో కూర్చొని నీతో మాట్లాడేవాడు. నీ రేంజ్ అది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? శవానికి దిక్కులేదు. వాక్యం ఏముందంటే, సరిగా సమాధి చేయబడకపోతే ఆడికన్నా పడిపోయిన పిండం గతి మేలు అన్నాడు. అంత్యక్రియలు చక్కగా జరగాలి, సమాధి బ్రహ్మాండంగా జరగాలి. ఎవడన్నా చచ్చిపోతేనే నువ్వు చచ్చిపోయిన కుక్కను తోడుకోటి రోడ్డు పక్క కిడిచెట్టి పడేశారంటే అదేమీ ఘనత. అంత పెద్ద ప్రవక్తగా గతి పట్టింది. కారణం ఏంటంటారు? నాకు దేవుడు తెలిసి మా ఇంటికి కూడా వచ్చాడు ఒకసారి. కానీ ఆయన స్వభావం అర్థం కాల. ఆయనకి ఇట్లాంటిది ఇష్టం ఉండదు, ఆయన ఒప్పుకోడు, ఆయనకి ఇందులో సంతోషం ఉండదు. నీకు ఏమర్థమైంది? అందుచేతనే ఆయన నామమును ఎరిగిన వాడు ఘనపరచబడతాడు. దేవుని మహిమకరమైన సేవ పిలుపు పొందినవాడు ఘనతకు పాత్రుడు. అలాగే దేవుని సేవలో నాకు ఆడి బాగోతుంది తెలుసు, ఈడి బతుకు తెలుసు, ఆడి రహస్యాలు తెలుసు, అందరి చిట్టం మన చేతిలో ఉంటుంది. ఎందుకురా నువ్వు తెలుసుకోవాల్సిన దేవుని స్వభావం అయితేని. ఎవడి గురించి అడుగు, వెంటనే ఫోన్ ఓపెన్ చేస్తాడు. జాతకాలు ఎక్కడ ఉంటాయి? ప్రతి ఒక్కటి నన్ను అడుగు చెప్తాను నేను. నువ్వు సెంటర్లో పెట్టేసి కూర్చోపోయావా అందరు చెప్తూ. కానీ ఎందుకండి మనకి ఆడి గురించి ఈడి గురించి దరిద్రం అంతా తెచ్చి నెత్తి మీద తెచ్చుకుంటాడు. తెలుగులో మనకు సామెత ఉంది, గాలికి పోయేదాన్ని అంట ఖాళీ తగిలి తెచ్చుకుంటాడు. మనకి ఎందుకండి? ఎవడి గురించి అడుగు, మా తెలుసులండి అని తీస్తాడు. అది దగ్గర అన్నీ సేవ్ చేసుకుంటాడు. వాక్యాలు కాదు, ప్రసంగాలు కాదు, ఈ చెత్త. వారి రహస్య జీవితాలు, వారి పాపాలు, వారి పోటలు అంతటి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదంటే హలో మాకు తెలుసు వాళ్ళ గురించి. అవసరమా నీకు? ఆ చెత్తంతా పెట్టుకొని మురిగిపోతావు ఎందుకు నువ్వు? నీకేం అవసరం? తన నామమును ఎరిగిన వాడు ఘనపరచబడతాడు. కనుక సేవలో ఎదుగుతున్నామంటే ఎంతకాలం అయిందంటే బైబిల్తో మన పరిచయం. రోజు రోజుకి దేవుని స్వభావాన్ని మనం గ్రహించాలి. ఆయన దేంట్లో సంతోషిస్తాడు, దేంట్లో దుఃఖపడతాడు, ఏ విషయంలో బాధపడతాడు, ఏ విషయంలో కోప్పడతాడు. మన ఐఎఫ్జే పునాది సిద్ధాంతాలు ఒకటైనటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు.
ఇటు సమాజం చెడిపోయింది, సంఘం చెడిపోయింది, అయినా ఉగ్రత పంపలేదు. వృద్ధులైన సందులు నిల్చుటకు తగిన వారు కనబడనందున నేను నా ఉగ్రతకు నేను పంపిస్తానన్నాడు. అంటే ఇటు సంఘము సమాజము రెండూ చెడిపోతే కూడా ఎవడైనా వృద్ధులైన సందులు నిల్చుటకు తగిన వాడు కనబడితే దేవుని కోపం ఆగిపోతాయి, ఉగ్రత ఆగిపోద్ది, మళ్ళీ కనికరమే వస్తుంది, క్షమాపణే వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ పులోమని ఏడు చేస్తున్నారు, ఏమైందని అంటాడు ఒకడు. నేను అడిగాను మొన్న, నీకు ఏమవ్వాలి చెప్పరా, నువ్వు రైట్రా, గంటకు పోస్ట్ పెడతాం కానీ పనికి మేలిపల్లి, నీకేమవ్వాలి చెప్పు, నీకేం కావాలి? డబ్బులు కావాలా, నీకు ఇంకేమైనా ఆస్తులు కావాలా, నీకేమైనా సన్మానం కావాలా, లేకపోతే నేరుగా డైరెక్ట్గా పరలోకం కావాలా, ఏం కావాలి నీకు? ప్రార్థన చేస్తాం ఇవాళ నుంచి పోని చెప్పు. ఓ అందరు కూర్చొని ప్రార్థన చేస్తే ఏమవ్వాలరా? మీరు అలాగ పద్యానికి మాట్లాడతాం కాదండి. మరి మీరు ప్రార్థనలు ఓ జనం పెరిగిపోతాను చేసేస్తున్నాం అన్నారు, వచ్చే బాధలు వచ్చినట్టే ఉన్నాయి. మరి అంటే అడిగి ఏం కావాలన్నమాట? బాధలు లేని సుఖమయ సేవ కావాలి. అసలు ఏక్ నెంబర్గా శైతానాడు ఉంటుందా? సేవట్ ఉంటుందా అండి? అసలు బాధలు కష్టాలు ఆ టార్గెట్ అంతే. మరి ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఏంటి సార్ ఈ బాధలు ఏంటి? బాధలు కష్టాలు లేని ఒకటి కావాలి. మరి సేవ మానే ఏదైనా వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, హాయిగా కాలు మీద వాళ్ళు దజ్జా బతకొచ్చు. నీకు ఎందుకు సావు? నిన్ను ఎవడు రమ్మన్నాడు? అసలు ఎప్పటికీ ఆకేచాడు నిన్ను? ఓ పాస్టమ్మ గారే సేవలో శ్రమలో నిందలో బాధలో బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఫోన్ చేసి చెప్పి ఏడితే ఆమె ఎందుకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఎందుకు ఏడుతుంది? అన్న ఏదో వాక్యం చెప్తాడు, ధైర్యపరుతాడు, ఒక వాగ్దానం ఎత్తాడు, ధైర్యం తెచ్చుకో, నీ దుఃఖ దినములు సమాప్తములకును, ఎదుగో నీ విడుదల తలపదు అంటారని పాప ఇలా ఆమె చెప్తాకి రెడీ అయ్యి ఫోన్ చేసి ఫోన్ చేస్తే నేను అన్నాను, ఒక 10,000 రూపాయలు ఉన్నాయా మీ దగ్గర అంటే, లేవంది. మీ పాస్కండి ఇస్తాడంటే 10,000 అయితే ఇస్తాడంది. తీసుకోన్నాను. ఎందుకంటే అయ్యగారు అంది, చిల్లర కొట్టు పెట్టుకో, చిల్లర కొట్టు పెట్టుకో. అదేంటండి? మరి నువ్వు సేవ చేయలేవు తల్లి, నింద రాకూడదు, ఒక్కడొక మాట అనకూడదు, ఎవరిని ఏమనకూడదు, ఇది గొప్ప సేవ అయిపోయినా అవ్వదు నాన్న. సేవ అంటేనే నిందలు అవమానాలు శ్రమలు ఉంటాయి. ఏమీ లేకుండా అంటే చిల్లర కొట్టు పుట్టిండి ఎవడు తిడతాడు? అవసరంతో కొన్ని కుట్రలు లేకపోతే ఇంకో కొట్టుకుపోతాడు. నీకు నిందలు అవమానాలు ఎందుకు వస్తాయి? నీలాంటి స్వభావానికి చిల్లర కొట్టే కరెక్ట్ అని చెప్పంటే మీరు నన్ను ఆదరిస్తారని ఎంతో దుఃఖంలో ఫోన్ చేస్తే మీరు ఇలాగంటే పెట్టా ఇంకెప్పుడు చెప్పాను. ఫోన్ పెట్టేసింది. సరిగ్గా నెల తర్వాత అదే ఊరికి వెళ్ళాను. నన్ను కలవటకు వచ్చి అయ్యారు ప్రైజ్ రాడంది. ఏమో కొట్టి ఎలాగుందన్నా ఊరుకోండి అయ్యారు మీరు మరీనో అదేటమ్మా అన్నాను. నేను ఎంతలో ఎన్ని శ్రమలు ఎన్ని అవమానాలు వచ్చినా అవన్నీ పట్టించుకోకుండా సంతోషంగా సేవ చేసుకుంటానండి. ఇది కరెక్ట్. ఇప్పుడు నువ్వు దైవ సేవకురాలివి, 100% దైవజనరాలు నువ్వు. ఇప్పుడు నిన్నెవడు పేరు పెడతా సరిపడి ఇంకెళ్ళిపోయా, నీకు తిరగలేదు ఇంకా. నేను ఆ రోజున అలా అనకుండా అయ్యో బిడ్డ తప్పకుండా ప్రార్థన చేద్దాం నాన్న అంటే ఇప్పుడు ఇంకొక 200 సమస్యలతో వచ్చేది నా దగ్గరికి. నేను మళ్ళీ 30 వాగ్దానాలు ఎక్స్ట్రా చెప్పాలా? ఇప్పుడు ఇంకదే కదా, దుఃఖంతో రావటం వాగ్దానం ఇవ్వటం, దుఃఖంతో రావటం. ఇదే ఇప్పుడు తాడి చెట్టు ఎక్కుని కడదాకా తోత్తం ఎందుకు? ఆడిందుకు మనమే ఎక్కొచ్చు కదా, కొంచెం ఊతమెత్తి ఎక్కాలా. ఇంక చివరిదాకా మనమే చచ్చిపోతే ఇంక ఆడిందుకు? సేవకొచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. రోజు నన్ను ధైర్యం తెచ్చుకో, ఏం కాదు నాన్న, ప్రభు నిన్ను వాడుకుంటాడరా, ప్రభు ఏ చచ్చిపోయిందా నీకు పోగేస్తా పనికి మళ్ళీ పని అలా చెయ్యి సేవ చెయ్యి అంటే ఎవడన్నా పొగుడతాడు, సన్మానిస్తాడు, గణపరుస్తాడు, అందరం ఎక్కిస్తాడు, పలకెక్కిస్తాడు, జిందాబాద్ అంతాడు వచ్చావు సేవకే. సేవ అంటే ఎలాగే ఉంటుంది, ఎంతో తృణీకరం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, సొంత ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి. అన్నీ తట్టుకొని అసలు చెవిటోళ్ళలాగా తిడుతుంటే ముఖాన్ని ఉమ్మేస్తుంటే సిగ్గుచరం లేనట్టుగా బతికేయగలిగితే నీకు అలాగ ఉండకూడదు. వీళ్ళ టచ్ అనగానే 10 మంది తగ్గిపోవాలా, వాళ్ళందరూ వెండి బంగారం తీసుకొచ్చి కాలకాడ పెట్టేయాలా. అప్పుడు ఇట్టి మహిమ గల సేవనిచ్చినందుకు ఆయనకు స్తోత్రములు ప్రభా అంటావా? పనికి మళ్ళీ మాటలు చెప్పాకు. సేవ అంటే శ్రమలలో ఉన్న వారిని ఓదార్చాలి. పద్దాక బాధపడిపోయింది కాదు,
అబ్బాయి నేను అసలు ఓదార్చను, కసిరి పారేస్తాను అంతే. వాడు శ్రమలో ఉన్నాడు, గాయం ఖచ్చితంగా ఓదార్చాలి. వాడు పెద్ద బాధపడిపోతున్నాడు అనుకోండి. మా సంఘ విశ్వాసం అండి నన్ను మా పాస్టమ్మ గారిని ఉక్కిరి బిక్కిరి చేసి పడేసింది. రోడ్డు యాక్సిడెంట్, తెల్లవారుదాం రోడ్డు యాక్సిడెంట్ అయింది. దువ్వాడ స్టేషన్కి వెళ్తుంటే పడిపోయి పంది అడ్డం వచ్చి పడి, ఆ పంది వచ్చి తింటానండి బాబు. తల్లిగుళ్ళు ఇద్దరు కూడా మొఖాలు చెక్కేసినాయి. పొద్దున్నే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి దువ్వాడ వెళ్తున్నారు. చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్, ముఖం ఓ పక్కన ఇదే కన్ను కనపడదు, ఎలా అయిపోయింది. కట్లు కట్టి హాస్పిటల్కి వెళ్ళి, నేను ఊర్లో లేను. నేను ఊరు వచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే కాలుకు సిమెంట్ కట్టు, చేతికి సిమెంట్ కట్టు, కొడుకు ఒక మంచం, వీళ్ళు ఎలా ఉన్నారా. అయ్యో బాబోయ్ చాలా బాధ. అయ్యో ప్రభువా ఈ శ్రమను ఎందుకు అనుమతించావు నాయన, కృప పొందాలి, ఆ దీవెన రావాలి, ఈ లోపల విసిగిపోకుండా బలహీనపడకుండా సాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా లోపలికి వెళ్తే, అమ్మా ఎలా ఉన్నారు తల్లి అని చాలా ఒకలాంటి దుఃఖ స్వరంతో పలికిస్తే, సింహంలా కాదు, పర్లేదండి దెబ్బలో శరీరానికి అది ఆత్మ తగలవు కదా. మా చర్చి మెంబర్ అండి. అసలు ఆమె స్వరం అలా ఉంటే నేను అలా మాట్లాడు ఎలాగా, ఈ గాయములు శరీరానికి ఆత్మ కావు, ధైర్యం తెచ్చుకో, ఏం భయపడక అనాలా. నేను ఏ అమ్మాయి ఎలాగన్నారా అంటే, అది దెబ్బలు శరీరం కదండి, ఆత్మ తాగలవు కదా, అదేం చేయగలదు మనల్ని. నేను మా పాస్టర్ మొక్కలు చూసుకుని మనకన్నా గట్టిగా ఉందా బాబా, మనకన్నా గట్టి విశ్వాసాలు ఇచ్చాడు దేవుడు మనకి, చాలా ధన్యులు మనం. ఒక నెల రోజులు మంచాల మీద ఉన్నారండి. ఆ తర్వాత చర్చికి వచ్చాక ఆమె చెప్పిన సాక్ష్యం సంఘం అంతా స్టన్ అయిపోయారు. నేను శ్రమలకు భయపడ్డా, కష్టాలకు భయపడ్డా, గాయాలకు భయపడ్డా, ఇవేమి కొన్నాను కదపలేవు, తట్టుకోవాలి, శక్తిని వాళ్ళని ప్రార్థన చేయండి దేవుడు. ఇంకా మీకు తెలియని బోర్డు ఉన్నాయి గాయాలు, అవన్నీ గురించి కూడా నేను భయపడతలేదు, ప్రార్థన చేయమని కూర్చుని. అవునంటాం కానీ ఆమెనంటాం కానీ అప్పట్లో కొడతాం కానీ ఒక్కడు చేయలే చర్చిలో. ఏదంటారు కదా మనం వెస్ట్ గోదావరిలో, కంటి సూపు తప్ప నోటు మాటలేదని. అలాగైపోయింది మా పరిస్థితి. ఆల్రెడీ మాకు ముందే షాక్ అయిపోయింది కాబట్టి నేను ముందు తెములుకుని అందరికన్నా అందరూ సభలో దేవుని స్తోత్రం చెప్పను, అప్పుడు కొడిచారు అందరూ. తేరుకోలేదు ఎవరన్నా. అంటే సిద్ధపడిపోవాలి, సేవ అంటే అలాగ ఉండాలి, అంతేగాని పెద్దగా ఒక సంఘ పెట్టి అలా ఉంటే దైవజనుని ఇంకెంత రాష్ట్రంగా బతకాలండి. వాళ్ళకంటూ ఒక మెట్టి ఎక్కువ ఉండాలి కదా భక్తి. యేసుప్రభు పేతురు కానీ అదే వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. లేకపోతే నీ చేతికి ఎందుకు అప్పగించాలి ఓరక, 4 ముక్కలు బాగా చెప్తావనా చచ్చే నీకేమన్నా అన్నాడు. వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించి నా సన్నిధిలో గడిపి నా వాక్యంతో మమేకం అయిపోయి అలాగైతే నీ చేతికి అప్పగిస్తాను సేవని. అందరికన్నా తెలివైనడు కాబట్టి బాగా మాడతా కూడా నువ్వు కూటమొత్తే 10,000 రూపాయలు పెట్టుబడి పెడతా కాబట్టి నీకు ఇవ్వాలండి సంఘం చిచ్చేతలు పోన్నాడు. చాలామంది వచ్చారండి బాబు, ఇవ్వలేదు. ఏ క్లాసులో వచ్చారు, కోరొక బ్యాచ్, కోరొకంటే తక్కువ చితగా లేవి గోత్రం, చిన్న చితగా కహాతీలు బ్యాచ్, గబుకుని పక్కన పారేసే మనిషి ఏం కాదు. పెద్ద పెద్దలను పక్కన పడేసి నీకు ఛాన్స్ ఇచ్చాడంటే ఎంత ఘనత అండి. దేవునికి స్తోత్రం కలుగునగా.